ఏ ధైర్యంతో వెళ్ళి మా అన్నయ్య ఫోటో తాకాలని చూస్తున్నావు? ప్రాణాలు తీసిన మనిషికి ఆబ్దికం జరుగుతుంటే ఆ పూజకి నీ చేత్తో ఫోటో తీసుకొచ్చి పెడతావా? నువ్వు మా అన్నయ్య ఫోటోని తాకితే ఈ ఆబ్దికం మేము చేసినా చేయనట్టే. అయినా ప్రాణాలు తీశానన్న చిన్న బాధ కూడా లేకుండా ఫోటో తెమ్మనగానే ఎలా తీసుకొచ్చావు నువ్వు? మా అన్నయ్య ఫోటోని తాకడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అది కాదు వదినమ్మా. మాట్లాడకు. ఏ విషయంలోనైనా నిన్ను క్షమిస్తాను, కానీ మా అన్నయ్య విషయంలో మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించలేను. నీ వల్ల మా కుటుంబానికి జరిగిన నష్టం ఏంటో, మేమేం కోల్పోయామో నేను మర్చిపోను, ఈ ఇంట్లో వాళ్ళని మర్చిపోనివ్వను. నువ్వు చేసిన తప్పు చిన్నదనుకుంటున్నావా? 2 ప్రాణాలు తీసావు, 2 కుటుంబాల్ని రోడ్ల పాలు చేశావు, 3 ఆడపిల్లల జీవితానికి అండ లేకుండా చేశావు, 2 తల్లులకి కడుపు కోత మిగిల్చావు. నిన్ను క్షమించను చిరంజీవి, నిన్ను ఎప్పటికీ క్షమించను. మా అన్నయ్య విషయంలో నువ్వు మళ్ళీ కలుగు చేసుకోవాలని చూస్తే మాత్రం నీకు బాగుండదు చెప్తున్నాను.